నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా వైసీపీ పార్టీ యొక్క అడుగు ఎటువైపు ఉంది అని చాలా వరకు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా నిన్న బొత్స సత్యనారాయణ గారు మా యొక్క సపోర్ట్ ఇండియా కూటమికి అని ఆయన ప్రధానంగా చెప్పుకొస్తే వితిన్ 1 అవర్లో మేడ రఘునాథ్ రెడ్డి గారు వెళ్ళి ఇండియా కూటమి నేతల్ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అసలు దీని యొక్క తాత్పర్యం ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ఎటువైపు ఉంది అనే అంశం గురించి మనతో కులంకుషంగా వివరించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ జోన్లో ఉందాం అనుకుంటున్నారు, అటు ఎవరిని నొప్పించకుండా అని ఒక సెటిల్గా ఉన్నారనేది ఒకటి ఉంది సార్ అంతర్లీనంగా. అసలు ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి స్టెప్? ఏముంటుందండి అదేమన్నా ఈ ఎలక్షన్ ప్యాటర్న్లో ప్రజెంట్ మనకి కూటమిలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉంది కాబట్టి, అంటే కూటమిలో ఆబ్వియస్లీ బీజేపీ అండర్లో ఈయన కూడా దాంట్లో వెళ్ళి ఓటేస్తానని పబ్లిక్ డొమైన్లో అయితే చెప్పడు. రాజ్నాథ్ సింగ్ అయితే వచ్చి ఆయనకి రిక్వెస్ట్ చేశాడు, జరగవలసింది జరిగిందంటే ఫోన్లో. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ అది ఆత్మప్రబోధానుసారం ఎవరు ఎలా ఓటేస్తారో తర్వాత తెలుస్తుంది. ప్రజెంట్ పబ్లిక్గా నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అన్నది ఎవ్వరూ ఇప్పుడు రివీల్ చేయరు. ముఖ్యంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ హైపోథెటికల్గా డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. నన్ను బొత్స సత్యనారాయణ గారు కూడా ఏం చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారు, వీళ్ళు కన్సిడర్ అన్నట్టుగానే చెప్పారు. మా మీద నీకేం అని అలా చెప్పడు కదా ఎవడను. అక్కడ పార్టీ మళ్ళీ దాని మీద ఒక ప్రక్షాళన ఉంటుంది. దాని మీద ఎవరు ఏ కాన్సిక్వెన్సెస్ ఎట్టి రీడ్ అవుతాయి. మీరు నేనేటండి వాళ్ళ ఒకసారి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు వీళ్ళు తెపలశానలుగాను వాళ్ళు ఏది పడితే అది మాట్లాడినంత మాత్రాన ఒక రాజకీయ ఒక రాజకీయ దాన్ని ఏమంటారంటే చాతుర్యం ప్రదర్శించే ముందు ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా 11 మంది రాజ్యసభ ఎంపీలు వైఎస్ఆర్సీపీ తరఫునే ఉన్నాయి. వీళ్ళ మధ్యలో 3-4 ఎత్తుకెళ్ళినా అందులో ఆర్ కృష్ణయ్య గారి సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడున్నా వెనకడకంటారు చూడండి, ఏనుగు చచ్చినా బతికిన 10,000 అన్నట్టు ఆయన స్థాయి అది. ఇంక మిగిలిన వాళ్ళు ఇద్దరు అంటారా, మోపులెత్తలేని మోపీదేవిను ఇలాంటి వాళ్ళతో వెళ్ళిపోయి ఎవరిని తెచ్చుకొని ఎవరిని పెట్టుకున్నారు, ఈ అందరికీ తెలిసిన విషయమే. ఆబ్లిగేషన్ ఒక పక్క బీజేపీ పరంగా ఎంటర్టైన్ చేసుకున్నా సరే ఎవరు రాజీనామాలు చేయమంటే చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్. విజయసాయి రాజీనామా ఎవరికి అయింది, ఎవరికి ఫెచ్ అయింది? బీజేపీకే ఫెచ్ అయింది కదా. ఇక్కడ సత్యనారాయణ గారికి ఆయన అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద కాయిన్ ఎవరు ఓహో కందకుండా ఆర్ఎస్ఎస్ యోధుడు నెక్కచేని మనిషిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టగలిగారు. సో బీజేపీ పజల్. నేను రాజీనామా చేస్తున్నానంటే ఎవరు పక్కన ఉన్నారో అర్థం చేసుకోవాలి ఎవడైనా సరే కొన్ని ఈక్వేషన్స్ని. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో అనీవెన్ సర్కమ్స్టాన్సెస్ని ఎవరు అట్రిబ్యూట్ చేస్తున్నారు? ఒక పక్క వీళ్ళకి కూటమిలో ఉన్న తెలుగుదేశానికి జనసేనకి భయం. ఒక ఎండ్ కనుక బీజేపీకి వీళ్ళు సపోర్ట్ చేస్తే రేపు పొద్దున ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మాకు సపోర్ట్ చేస్తారా వాళ్ళకి సపోర్ట్ చేస్తారని హైపోథెటికల్ ఈక్వేషన్ డ్రైవ్ చేసింది వీళ్ళే. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ప్రవర్తన టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు లాంటి సిచ్యువేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కదా. ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమిలో కూడా కాంగ్రెస్ ప్రవర్తన విభిన్నంగా జగన్మోహన్ రెడ్డి పట్ల ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన కాంగ్రెస్ పట్ల లేదు కదా. సేఫ్ జోన్లో ఎవడు ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇటు కానోళ్ళు అంటే వీళ్ళిద్దరే. అంచేత సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి యొక్క స్థాయి అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుందంటే సమాజ్వాదీ పార్టీకి మీకు జ్ఞాపకం ఉందో జాతీయ స్థాయి పార్టీలో తెలుగుదేశం కన్నా ముందు జాతీయ స్థాయి పార్టీ అని 4-5 స్టేట్లలో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి కూడా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇదే తెలుగుదేశం పార్టీ మా జాతీయ పార్టీ అని చెప్పి తెలంగాణలోనూ ఇక్కడే గెలిచాం కాబట్టి అండమాన్లో కూడా నిలబడుతున్నాం, లేకపోతే ఇంకో మహారాష్ట్రలో నిలబడతామని ప్రయత్నించింది అనుకోండి, 2 నేషనల్ పార్టీకి ఒకే సైకిల్ గుర్తు ఉండదు కదా. సో దానికి పర్యవసానాలని నిలువరించుకుంటూ ఎప్పటికప్పుడు జాతీయ స్థాయి పార్టీని కన్ఫైన్ చేసుకుంటూ రాష్ట్రానికే పరిమితం అవుతుంది తెలుగుదేశం. అది గమనించండి ఫస్ట్ పాయింట్. ఆ రోజు ఇప్పుడు షిండే చూడండి, షిండే పార్టీ శివసేన ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత షిండేకే ఇచ్చారు శివసేన పార్టీ గుర్తు అని. నిన్ను అదే సేమ్ ప్రాతిపదికగా సుదర్శన్ రెడ్డి గారు పార్టీ అంత ఇది ఉన్నప్పుడు రామారావు గారు కడుపు కొట్టి అవతల పక్క వచ్చేలా చేయగలిగారు. అందుకని ఇంకెళ్ళి దాంట్లో సైకిల్ గుర్తు నా వల్లనే వచ్చిందంటే వస్తుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు షిండేకి రాలేదు శివసేన పార్టీ గుర్తు ఉన్న ఎవ్రీథింగ్ ద సేమ్ వే. చట్టం ఏం చెప్తుందో చట్టానికి అనుగుణంగా దానిలో ఉన్న లోకలన్నీ అడ్వకేట్లకి వెళ్తే అందులో గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టులో పనిచేసిన వాళ్ళకైతే ఇంకా స్థాయి ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియాలో ఒక దాన్ని ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా రాయబారం పంపారు అంటే మా మద్దతు మీకు కూడా ఉండే అవకాశం ఉంది అనేంతలా ఇండియా నేతల దగ్గరికి పంపారు మేడా గారిని అనేది ఒకటి ఉంది సార్. అలా కాదండి, మేడా ఇప్పుడు ఎవరైనా
ఎంపీ వెళ్ళి కలిస్తే ఎవరినైనా ఎందుకు కలవకుండా ఆయనకైనా రూల్ ఉందా? అపోజిషన్ పార్టీ వాళ్ళతో మాట్లాడకూడదు మీ జట్టు పీస్ అని అవసరం ఆలదండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఢిల్లీలో లాబింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. రైట్ నో ఇట్ ఈస్ నాట్ దేర్. ఎవరో వ్యాక్యూమ్ ఫిల్ చేయాలి కదా. అక్కడ మిథున్ రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు. మరి ఎవరో ఒకరికి ఆయన సంబంధించిన వ్యక్తులకే కదా దాన్ని ఎంఫసైజ్ చేసి దాని గురించి మాడేలా చేయాలి. అంటే ప్రధానంగా ఈ టైంలో చర్చలు జరిపేంతలా ఏమున్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇందులో అంత చర్చ జరపకుండా ఉండడం దగ్గర ఈ సుదర్శన్ రెడ్డి గారితో ప్లస్లు ఎంత ఉన్నాయి, మైనస్లు కూడా అంతే ఉన్నాయి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎంతమందికి తెలుసు? 25,000 మంది చనిపోయారు అప్పుడు. పైపచ్చి మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఒక్క కోడి ఒకటే బతికింది, ఇంక్లూడింగ్ కాక్రోచెస్తో సైతం చచ్చిపోయి భోపాల్ గ్యాస్ ట్రాజడీ. అలాంటి గ్యాస్ ట్రాజడీలో ఆండర్సన్ అని వాడే మెయిన్ కల్ప్రిట్. భోపాల్ గ్యాస్ వాడు ఏమీ కాదు, వాడికి సిబిఐ విజ్ఞప్తి చేసినప్పుడు కూడా అతని మీద నేరారోపణ కాకుండా హ్యాపీగా పారిపోవడానికి సహాయ సహకారాలు ఎవరి వలన ఒకసారి ప్రశ్నించుకోమనండి సార్. అన్నాడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా. మీరు ప్రెస్లే మాడేస్తారు, సైకిల్ గుర్తు బాగానే అయిపోయించారు. మరి ఆండర్సన్ పరిస్థితి భోపాల్ గ్యాస్ ట్రాజడీలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సోదరులుగా. చేత వ్యక్తిగతంగా హూ ఇస్ రైట్ హూ ఇస్ రాంగ్ అన్నది పక్క తెద్దాం. ఇవాళ కొన్ని పార్టీలు వాళ్ళకి అవసరం ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ కూటమి పరంగా, అలాగే బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమి పరంగా వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకోవాలంటే దేశంలో ఉన్న అన్ని పార్టీలతో సమన్వయపరచుకోవాలి, సంధానపరచుకోవాలి. అవకాశాన్ని అడ్వాంటేజ్ కింద మలుచుకొని ఎస్ మాకు కొంచెం సహకరించండి, ఉన్న 4-5 ఓట్లు 2 అటేనేయండి 2 ఇటేనేయండి, అలా మాట్లాడుకునే విషయాలు కూడా చాలా పార్టీలతో ఉంటాయి. అవేవేదో తప్పు, అదేదో భ్రూణ హత్యలా మాడితే ఎలాగుంటుంది? జరుగుతాయి, ఖచ్చితంగా జరిగి తీరుతాయి. రైట్. ప్రధాన కారణం బీజేపీయే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఓడిపోవడానికి కారణం అని బయట అందరూ మాట్లాడుకుంటారు కదా సార్. అయితే కాంగ్రెస్ని వ్యతిరేకించి విభేదించినంతగా బీజేపీ వైపు ఎందుకు ఆయన కాంగ్రెస్ ఏం విభేదించాడు? ఆయన ఎప్పుడైనా మాట్లాడాడు కాంగ్రెస్ గురించి? ఆయన అంటే తిరస్కరించారు, మొన్న కూడా మాట్లాడాడు కదా సార్. రాహుల్ గాంధీ గారు ఇట్లా అడ్రస్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో జరిగిన దాని గురించి 12.54% డిఫరెన్స్ కంపేర్ టు అదర్ స్టేట్స్తో. 12.54 ఎలక్షన్ డీవియేషన్ కనబడుతుంటే ఇది వదిలేసి అలా 0.8 0.4 ఉన్న వాళ్ళు వాళ్ళ విషయాలు మాడుతుంటే ఎవరికైనా మాట ఎక్కదు, ఎవరిని ఎత్తికేసుకోవాలి. అందులో జగన్మోహన్ రెడ్డికి పంతానికి వెళ్తే పాపనకి అంటాడు. అలాంటి విషయంలో అసలు కాంప్రమైజ్ ఎక్కాడు ఆయన. చూస్తున్న రాజకీయాలు చూస్తున్నారు కదా, ఆయన పార్టీని పెట్టి కాడి నుంచి ఈ రోజు దాకా చూస్తున్నాడు. ఎవడైనా సరే ఆయన ఏం పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎట్లా డీల్ చేస్తాడో ఎవరికైనా అర్థం కావాలి, అవగాహన కావాలి. అలాంటి దగ్గర బీజేపీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆయన మెలడౌన్ అయ్యి సార్ మీరు కొంచెం కోఆపరేట్ చేయండి అని అడగడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఇప్పుడు నువ్వు వెళ్ళి సుదర్శన్ రెడ్డి గారు నేను రెడ్డి కాబట్టి మీరు రెడ్డి జై జై అంటే అవడా ఇక్కడ రాజకీయాల్లో అంటే సొంత చెల్లెలు ఒక పక్క ఎవరంటే సొంత చెల్లి ఏడు ఆవిడ ఉనికేటి కాంగ్రెస్ పార్టీకి ఈడ్చి కొడితే ఒక సర్పంచ్ కూడా లేడు ఆంధ్రప్రదేశ్లో ఏడు చేసేయగలదు ఆవిడ. సొంత చెల్లి అయితే ఎవరికి ఎక్కువ తెలంగాణ రాజకీయాలు చేసింది ఆవిడేమైనా తలకనప్పులని తీసుకొచ్చి వాళ్ళ అచ్చని పచ్చపసల పేరెంటానికి వెళ్ళినట్టు వాయినం బట్టికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ కోటి అంటే ఏడు చెప్తారు సమానం సరిగ్గా చెప్పాల్సిన రీతిలో చెప్తాడు. కొంగు చాపి అర్థిస్తున్నాను అన్నట్టుగా మాట్లాడు. కొంగు చాపి అర్థిస్తారా ఇలా అడుక్కోవడమే అలవాటు అయిపోయింది జీవితాంతం. స్వయం ప్రతిపత్తిను స్వతంత్ర క్యాపబిలిటీ లేనప్పుడు ఇలా అడుక్కోవడమే మిగులుతుంది లాస్ట్కి జీవితంలో. కొంగు చాటి అర్థించవలసిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది అంటే ఏంటి ఆ గొడుగు పడ్డం అక్కడ ఎత్తిపోతల పథకం అని అర్థమైంది. భయం మళ్ళీ ఇదే తెలుగుదేశం జనసేనతో పాటు పార్లగా బీజేపీకి వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేసింది అని వచ్చిందంటే పంచేంద్రియాలు జామ్ అయి కూర్చుంటారు ఒక్కొక్కరు, ఇంకొక్కడికి ముందు పడదు. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువైపు ఉన్నాడు అనుకోవచ్చు. ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు ఇటు తెప్పలేసానంలో రాసుకొని చావమన్నాడు జీవితాంతం. బుర్రతో డిబేట్లు పెట్టుకుని టైం అంతా వేస్ట్ చేసుకొని తిరగమనండి. వాళ్ళకు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రాజకీయం ముందు వీళ్ళు ఎందుకు పనికిరారు అదైతే మోమాట లేకుండా చెప్తున్నా. నిజంగా పనికొచ్చిన చంద్రబాబు నాయుడు గారు మేధాశక్తిని అంతటి ఈ పనికిమాల చెత్తగాళ్ళు అందరూ దాపరించి తొక్కేస్తున్నారు ఒక పక్కన. చేత ఎక్స్పెక్టేషన్స్ అనవసరం. జగన్ అంటే ఇంకా చంద్రబాబు గారిని ఇంకా మళ్ళీ మనం ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పట్ల ఈల్డ్ అవ్వడానికి ప్రాబిలిటీస్ ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో తెలుగుదేశానికి ఎక్కువ ఉన్నాయి. నిజమా సార్? ఎస్, చూస్తుండండి కావాలంటే. అంటే సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆ సన్నిహిత్యం వల్ల అంటారా లేకపోతే కాంగ్రెస్ మీద ఉన్న ఇది ఎట్లా టైం వచ్చినప్పుడు చెప్తారంటారా? ఇందులో టైం ఏం లేదండి, మీకు మళ్ళీ చెప్తారు. ఈ సినిమా వాళ్ళందరూ బొమ్మబోరు చాట్ ఎలా ఆడుతున్నారో చూశారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగానే ఏం ఆటాడుతున్నారో చూశారు కదా. ముఖ్యమంత్రి స్థాయిని కూడా లెక్క చేయట్లేదు వీళ్ళు, వీళ్ళకున్న ఆఫ్టర్ ఆల్కి. అవునా కదా సార్? ఏం మొహమాటంగా చెప్తున్నారా? ఓకే సార్. అదే సో అలాంటి దగ్గర ఇదే పరిస్థితి ఇక్కడ అందరివి
తెలంగాణ రేడియస్లో ఉన్నాయి అన్ని పిలకలను. ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్. ఒక్కసారి జూలు విదిలించారు అనుకోండి కాంగ్రెస్ పరంగా. సెంట్రల్ కాంగ్రెస్ డైరెక్షన్స్లోనే స్టేట్ కాంగ్రెస్ నడుస్తుంది కదా. అవును. రేవంత్ రెడ్డి గారు హర్రే నాకు ఈ స్వయం ప్రతిపత్తి ఉంది అని చెప్పే అంత ఇక్కడ సామర్థ్యం ఉండదు. అప్పుడు హైడ్రాయిల్ ఒక్కరికైనా ఉంటుంది. ఆ భయం ఉందా లేదా? లేదు వాడికి. అంటే భయపెడితే భయపడే సిచ్యువేషన్స్లో ఉన్నారంటారా సార్ ఎవరు ఓవరాల్గా? మీరు నేను కాదు, అదే సార్. అక్కడ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు భయం పెట్టే విధానమే వేరు. ఆ భయానికే అందరూ ప్రతి ఒక్కరు 10 మెట్లు కింద దిగి కిందన నాగిని డ్యాన్స్లు వేస్తున్నారు. రైట్. అంతకన్నా ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు యువతలని కాసేపు కాలక్షేపాలు చేసుకోవడానికి ఉపయోగపడతాయేమో, కానీ వాస్తవానికి రేపొద్దున అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే జరిగేది ఒకలా ఉంటుంది. తర్వాత సెంట్రల్ కాంగ్రెస్ తలుచుకుంటే వేరే విధానంగా ఉంటుంది. అంచేత కత్తికి 2 పక్కల పదునున్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలకి. పేరుకి కూటమి, జస్ట్ లైక్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లాగా. లోపల రాముడు ఉంటాడు, బయట ఏమో జీసస్ ఉంటాడు. అలాగే ఉంటుంది. అలా ఒక పంతాన్ని తేల్చుకోలేరు వాళ్ళు. సార్ కన్ఫ్యూజనా? కన్ఫ్యూజన్ కదా. ఇప్పుడు భగవంతుడు అంటే అందరికీ భయం ఉంటుంది. ఇవాళ నేను కన్వర్ట్ అయిపోయాను అనుకోండి, కొంత మనసులో ఎంత కాదన్నా బడబాగ్యంలో ఉంటుంది, బైకేమో నా జీసస్ నేను ప్రార్థించుకోవాలి. అలాగా జరుగుతున్న విధానాన్ని గమనించుకోమనండి ఎవరినైనా. కష్టం అవడానికి కొంత టైం పడుతుంది. ఇది కొనుక్కు నక్క మీద తాటి పండి పడినట్టు దానికడ ఎప్పుడైతే రాజీనామా చేసినా అక్కడి నుంచి వీళ్ళందరికీ దిగ్గులు ఆడుతున్నాయి అందరికీ. అసలు మీకు ఒకటే చెప్తున్నా, తేడా జరిగితే సుదర్శన్ రెడ్డి గారు గెలుపు అంటే ఎన్డీఏ కూటమికి మూడిందని అర్థం. గుర్తుంచుకోండి. ఒక ఆంధ్ర రాష్ట్రంలో అంటున్నారా మీరు? ఓవరాల్గా చెప్తున్నా. అది బీజేపీ పార్టీకి ఇలా పేక మీద కత్తి వచ్చినప్పుడు ఎవడైనా సరే ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎలా తిరగబడతాడు? అది ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ పంద. సో అలా దగ్గర బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తుందా, లేకపోతే అటాక్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అని ఆడుతుందా? మీరే చెప్పండి. సుదర్శన్ రెడ్డి గారు గెలిచారు వైస్ ప్రెసిడెంట్, దాని అర్థం ఏంటంటే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అర్థం వస్తుంది. నితీష్ కుమార్ వచ్చు, లేదా చంద్రబాబు గారు వచ్చు, లేదా దేశంలో మిగిలిన పార్టీలే ఎవడెవడు ఎక్కడి నుంచి బొమ్మ చూపిస్తున్నాడో అర్థం కాని విషయం ఎన్డీఏ కూటమికి. ఆ ఉపద్రవం తెచ్చుకుంటాడు ఎవడని కోరే. ఆల్మోస్ట్ ఇంకే దాన్ని ఏమంటారంటే అవిశ్వాస తీర్మానం పెట్టిందంతా సమానం. అవిశ్వాస తీర్మానం వీగిపోలే, ఆనర్ అయింది, అవుట్, ఎన్డీఏ అవుట్ అని అర్థం వస్తుంది. అంచేత సుదర్శన్ రెడ్డి గారిని గెలిపిస్తారా లేకపోతే ఈయన రాధాకృష్ణన్ గారిని గెలిపిస్తారా అన్నది బీజేపీ పార్టీ కత్తి మీద సాము ఏం చేస్తుందో చూసి చూడమండి ఒకసారి. అంటే రాజకీయ ముఖ చిత్రం మారిపోద్ది అంటారా సార్? ఆబ్వియస్లీ మారుతుంది దేశవ్యాప్తంగా. తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. తోతపోతే ఏడు చేస్తుంది. హనుమంతుడు ఏడు చేసి వెళ్ళి ముందు చేతదేవి ఉంగరం తీసుకుని జాగ్రత్తగా వచ్చాడా లేకపోతే చేయవలసిన పని చేసి వచ్చాడే? అలాగే ఉంటుంది. రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.